ఐడిటీవీ మన ఉనికి మన వాణి. హాయ్ హలో నమస్తే, నేను మీ సౌమ్య. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాపై నిర్మాత రవిశంకర్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. చరణ్ చేస్తున్న యాక్టింగ్ సూపర్ అని, ఓ సీన్ కోసం అభిమానులే కాదు సాధారణ ప్రేక్షకులు కూడా కనీసం 1000 సార్లు గ్లింప్స్ను చూసి తీరుతారని సంచలన స్టేట్మెంట్ చేశాడు. తను ఆ సీన్ను చూశానని చాలా అద్భుతంగా వచ్చిందని చెప్తూ ఇప్పటికే ఉన్న అంచనాలను రెట్టింపు చేసేలా హైప్ తీసుకొచ్చాడు. ఇది గ్లోబల్ స్టార్ అభిమానులకే ఉరిమే ఉత్సాహానికి కారణమవుతుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ ప్రాజెక్ట్ పై క్రేజీ అప్డేట్ ఇచ్చారు నిర్మాత రవిశంకర్. రాబిన్ హుడ్ సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో మాట్లాడిన ఆయన తన తర్వాతి సినిమాపై కూడా మాట్లాడుతూ RC16 పై సెన్సేషనల్ విషయాన్ని బయటపెట్టారు. ఈ సినిమాలో చరణ్ యాక్టింగ్ అదిరిపోయిందని, గ్లింప్స్ చూసిన తర్వాత ఈ విషయాన్ని చెప్తున్నానని రవిశంకర్ చెప్పారు. అంతేకాదు, ప్రత్యేకంగా చేసిన ఓ సీన్ కోసం అయితే గ్లింప్స్ ను మెగా అభిమానులే కాక సాధారణ ప్రేక్షకులు కూడా కనీసం 1000 సార్లైనా చూసి తీరుతారని స్పష్టం చేశారు. అంత అద్భుతంగా సీన్ పండిందని చెప్తూ అంచనాలు పెంచేశారు. ఉప్పిన సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు బుచ్చిబాబు చాలా కాలం పాటు ఈ ప్రాజెక్టు కోసం వెయిట్ చేశాడు. గేమ్ చేంజర్ను పూర్తి చేసుకున్న వెంటనే రామ్ చరణ్ ఈ సినిమా సెట్ లో జాయిన్ అయ్యాడు. కథ కూడా చాలా బాగా కుదిరిందంటూ ఇప్పటికే సినిమాపై బజ్ వినిపించింది. పైగా హీరోయిన్ గా జాన్వీ కపూర్, ఆస్కార్ విజేత AR రెహమాన్ మ్యూజిక్ ఈ ప్రాజెక్టుకు తోడు కావడంతో అంచనాలు పెరిగిపోయాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ కథాంశంతో సినిమా రానున్నట్లుగా గుసగుసలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. ఇందులో నిర్మాత రవిశంకర్ చేసిన కామెంట్లతో మరోసారి సినిమా ట్రెండింగ్ లోనికి వచ్చేసింది. RRR తర్వాత రామ్ చరణ్ చేసిన 2 సినిమాలు అభిమానులను నిరాశపరిచాయి. తండ్రి చిరంజీవితో కలిసి చేసిన ఆశ్చర్యలో చరణ్ నటనకు మార్కులు బాగానే పడ్డాయి, కానీ ఫలితం మాత్రం అనుకున్నంతగా రాలేదు. తర్వాత విలక్షణ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో చేసిన గేమ్ చేంజర్ కూడా చేదు అనుభవాన్ని మిగిల్చింది. మరోవైపు మిగతా హీరోల్లో NTR దేవరా అంటూ హిట్ కొట్టాడు. అల్లు అర్జున్ పుష్ప 2 షేక్ చేశాడు. ప్రభాస్ అయితే కల్కి సక్సెస్ తర్వాత భారీ లైనప్ తో క్రేజీ సినిమాలు చేస్తున్నాడు. యంగ్ హీరో అయిన నాగ చైతన్య కూడా తండేలంటూ సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఇలాంటి తరుణంలో ఎలాగైనా హిట్ కొట్టాలే అన్న కసితో రామ్ చరణ్ బుచ్చిబాబుతో సినిమా చేస్తున్నాడు. రామ్ చరణ్ ఆశిస్తున్న ఆ భారీ విజయం బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో అందుతుందా? అభిమానులు ఆశిస్తున్నట్లుగా గ్లోబల్ లెవెల్లో చరణ్ మళ్ళీ సక్సెస్ తో రీసౌండ్ ఇస్తాడా? ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం IDTV సబ్స్క్రైబ్ చేసుకోండి.